హాయ్ ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. తమిళనాడులో వీరమణి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే చేశాడు. యమహా బైక్ తనది పోయిందని చెప్పేసి తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. కానీ ఒక 4 రోజుల తర్వాత అదే ప్లేస్లో ఆ బైక్ దొరకడం జరిగింది. ఆ బైక్ను సెర్చ్ చేస్తే దాంట్లో ఒక లెటరు, కొంత మనీ అయితే ఉంది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూసి చదివి చాలా విస్తుపోయాడనమాట. ఏమనంటే ఆ బైక్లో ఆ దొంగతనం చేసిన వ్యక్తి రాసిన వర్డ్స్ ఏంటి అంటే, సార్ నాకు చాలా అర్జెంట్ ఉండడం వల్ల ఈ బైక్ నేను తీసుకెళ్ళాను. దాదాపు 450 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేశాను. ఇంకా ప్రయాణం చేద్దామంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు. నేను ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, ఏ పని కూడా ఈ ప్రయాణాన్ని నేను చేయలేకపోతున్నా, బైక్ రైడ్ చేయలేకపోతున్నా. నా మనసు నాకు చెప్తోంది ఈ బైక్ ఇచ్చేయమని చెప్పేసి. కాబట్టి ఈ బైక్ను మీకు ఇచ్చేస్తున్నాను. దాంతోపాటు నేను ఈ 1500 రూపాయలను కూడా ఇస్తున్నాను. ఇది కూడా నేను ఖర్చు చేసిన పెట్రోల్కి. సారీ సార్, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ లెటర్లో రాసి డబ్బులతో సహా లెటర్ని పెట్టడం అయితే జరిగింది. మెచ్యూరిటీ అనేది, ఆత్మ విమర్శ అనేది ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం ఎన్నో క్రూయల్, కన్నింగ్, చాలా భయంకరమైన దొంగతనాలు కూడా చూస్తుంటాం. చైనీస్ స్నాకర్స్ వాళ్ళ వీళ్ళై అంటే ఒక్కసారి గమనించుకొని నిజమేంటి అసలు ఆత్మ విమర్శ చేసుకుంటే ఇలాంటి వాటిని వాళ్ళు రియలైజ్ అయితే ఎంతో మంచి మనుషులుగా మాత్రం మారచ్చు. కానీ నిజానికి ఈ దొంగ చాలా మంచి దొంగ, కిక్కిచ్చే పని చేశాడు తన లైఫ్లో.